హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో మనకి జీకే పార్ట్ నుంచి 60 క్వశ్చన్స్ వస్తాయి కదా. ఆ 60 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అయితే ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే వారికి సమాచారం తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది హోలీ సందర్భంగా కోర్టు కోర్సులపై కొన్ని ఆఫర్స్ పెట్టమని చెప్పేసి అడిగారు. సో మేము మీకు ఫస్ట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ 3 కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ 3 కోర్సెస్పై మేము మీకు 2 డేస్ పాటు ఈ ఆఫర్స్ అయితే అందిస్తున్నామండి. సో ఈ ఆఫర్స్ మీకు 2 డేస్ మాత్రమే ఉంటాయి. ఈరోజు రేపు మీకు ఈ ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మేము మీకు ఫస్ట్ నుంచి ప్రొవైడ్ చేసినటువంటి మెగా కోర్సు 499 రూపీస్ కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్స్ని మేము మీకు 349 రూపీస్కే అందిస్తున్నామండి. ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇందులో మీకు వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో ఉంటాయి, 25 మాక్ టెస్ట్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో 25 మాక్ టెస్ట్ ఉంటాయి. ఈచ్ మాక్ టెస్ట్ 100 క్వశ్చన్స్ అనమాట. సో 2500 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ దీనితో పాటు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్ని కూడా మీరు పీడిఎఫ్స్ రూపంలో పొందవచ్చు. ఇంకా ప్రీవియస్ పేపర్స్ కోర్స్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ 4 రకాల కోర్సులని ఈ ఒక్క కోర్సులోనే పొందవచ్చు ఈ 349 రూపీస్తో. కాబట్టి ఈ కోర్స్ తీసుకుంటే చాలు. సో ప్రతి ఒక్కరు కూడా అన్నిటినీ యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు మీకు ఓన్లీ పీడిఎఫ్ కోర్స్ కావాలి అనుకుంటే 199 రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ని 99 రూపీస్కి అందిస్తున్నాము. 3 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. మీరు పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్లోకి అండ్ ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. అలాగే 25 మాక్ టెస్ట్లకి సంబంధించి 2500 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. సో 199 రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ని 149 రూపీస్కి అందిస్తున్నాము. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి 2500 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ని అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ అయితే ఉంటుంది. సో ఈ మొదటి 2 కోర్సులు కూడా ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి పర్టికులర్ బాక్స్లో ఉంటాయి. టెస్ట్ సిరీస్ వచ్చేసి మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటుందన్నమాట. 25 మాక్ టెస్ట్ మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో మీరు ఈ బాక్సెస్ని ఓపెన్ చేసి ఈ కోర్సెస్ని అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, నిన్న 60 జీకే క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ చూసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రముఖ రామప్ప దేవాలయం తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది? ది ఫేమస్ రామప్ప టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ములుగు జిల్లాలో ఉందండి. సో రీసెంట్గా మనకి చూసుకుంటే బాగా వార్తల్లో నిలిచినటువంటి దేవాలయం. సో ది ఫేమస్ రామప్ప టెంపుల్, ప్రముఖ రామప్ప దేవాలయం తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది అంటే ములుగు జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మృగవని వన్యప్రాణుల నేషనల్ పార్క్ తెలంగాణలోని ఏ జిల్లాలో కలదు? మృగవని వైల్డ్ లైఫ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ? ఈ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి రంగారెడ్డి జిల్లాలో ఉందండి. మృగవని వన్యప్రాణులకి సంబంధించినటువంటి నేషనల్ పార్క్ మనకి రంగారెడ్డి జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 భారత రాష్ట్రపతి ఎన్నికలలో జీతాలు పెంచడం ఎవరి ప్రతిపాదనపై చర్చ జరిగింది? ఇన్ ద ఇయర్ 2024 ఇండియన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ విచ్ ప్రపోజల్ డిస్కస్డ్ ఆన్ ఇంక్రీజ్డ్ ఇన్ శాలరీస్? రైట్ ఆన్సర్ వచ్చేసి ద్రౌపది ముర్ము అండి. సో ఇక్కడ చూసుకుంటే 2024 భారతదేశ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో రాష్ట్రపతి ఎన్నికలకి సంబంధించినటువంటి యొక్క ఎలక్షన్స్లో జీతాలు పెంచడం ఈ ద్రౌపది ముర్ము గారు ప్రతిపాదనపై బాగా చర్చ అయితే జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ప్రముఖ పిల్లల మర్రి వృక్షం ఏ జిల్లాలో ఉంది? ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఈజ్ ది ఫేమస్ చిల్డ్రన్స్ ట్రీ ఆఫ్ తెలంగాణ లొకేటెడ్? రైట్ ఆన్సర్ వచ్చేసి మహబూబ్ నగర్ అండి. సో మహబూబ్ నగర్ జిల్లాలో మనకి తెలంగాణలో బాగా ఫేమస్ అయినటువంటి పిల్లల మర్రి వృక్షం ఏదైతే ఉందో అది మహబూబ్ నగర్ జిల్లాలో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానం ఏది? వాట్ ఈస్ ది న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ తెలంగాణ ఇన్ 2024? సో 2024లో తెలంగాణకి సంబంధించినటువంటి నూతన పారిశ్రామిక విధానం వచ్చేసి గ్రీన్ తెలంగాణ అండి. సో గ్రీన్ తెలంగాణ అనేటువంటి నినాదంతో ఈ యొక్క కొత్త పారిశ్రామిక విధానాన్ని న్యూ ఇండస్ట్రియల్ పాలసీని తీసుకురావడం జరిగింది. సో మనకి తెలంగాణకి సంబంధించినటువంటి జాగ్రఫీ నుంచి అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి స్కీమ్స్, తెలంగాణ మినిస్టర్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ పైన, అలాగే తెలంగాణ ఆర్ట్, కల్చర్, లిటరేచర్ అనేటువంటి పర్టికులర్ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయండి. తెలంగాణ హిస్టరీ గురించి కానీ తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి కానీ మనకి క్వశ్చన్స్ అయితే గతంలో ఎప్పుడు అడగలేదు కోర్టు జాబ్స్కి సంబంధించి. బట్ మీరు చదవాలి అనుకుంటే చదవండి. మ్యాక్సిమం మనకి ఒక 1 క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్ ఆ టాపిక్స్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఎక్కువ అయితే అడగరు. కానీ మీరు చదువుకోవాలి, మీకు టైం ఉందనుకుంటే చదువుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్ 2024లో భారత్ శ్రీలంక సంబంధాల్లో ప్రధానమైనటువంటి అంశం ఏది? వాట్ ఈస్ ది కీ ఇష్యూ ఇన్ ఇండియా శ్రీలంక రిలేషన్స్ ఇన్ 2024? సో ముఖ్యమైనటువంటి కీ రిలేషన్ దేనికి సంబంధించింది అంటే సాగర సంబంధాలండి. సో మేరీటైమ్ రిలేషన్స్కి సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యతనైతే ఇస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ 2024లో తెలంగాణలో తొలి జాతీయ రవాణా నిబంధన ఏదైనా అమలు చేయబడింది? ఏది అమలు చేయబడింది? విచ్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ రెగ్యులేషన్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఫస్ట్ ఇన్ తెలంగాణ ఇన్ 2024 అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశానికి సంబంధించి ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ బస్సెస్కి సంబంధించినటువంటి పర్టికులర్ ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం జరిగింది. సో నేషనల్ ట్రాన్స్పోర్ట్ రెగ్యులేషన్కి సంబంధించి ఈ యొక్క తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశానికి సంబంధించి ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ బస్సెస్కి సంబంధించినటువంటి ఈ యొక్క నిబంధన అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 2024లో తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ ఏది? విచ్ ప్రాజెక్ట్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ 2024? రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకి తెలంగాణ బృహత్ రోడ్ ప్రాజెక్ట్ అండి. తెలంగాణ మెగా రోడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ చూసుకుంటే 2024లో తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ ఏది అని చెప్పేసి అడిగితే మీరు ఏం ఆన్సర్ చేయాలి అంటే తెలంగాణ బృహత్ రోడ్ ప్రాజెక్ట్ అండి. తెలంగాణ మెగా రోడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ 2024లో తెలంగాణ ప్రభుత్వం ఏ కొత్త ఆర్థిక మౌలిక సదుపాయాన్ని ప్రారంభించింది? విచ్ న్యూ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిడ్ ది తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ ఇన్ 2024? సో అది వచ్చేసి ఇండస్ట్రియల్ పార్క్ అండి. పారిశ్రామిక పార్క్కి సంబంధించి ఒక న్యూ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావాలని చెప్పేసి 2024లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 2024లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి జాతీయ ఆరోగ్య విధానం ఏది? విచ్ నేషనల్ హెల్త్ పాలసీ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ 2024? సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఐక్య ఆరోగ్య విధానం అండి. యూనిఫైడ్ హెల్త్ పాలసీని అయితే తీసుకురావడం జరిగింది. సో యూనిఫైడ్ హెల్త్ పాలసీ అనేటువంటి యొక్క జాతీయ ఆరోగ్య విధానాన్ని 2024లో కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 2024లో తెలంగాణలో పెరుగుతున్నటువంటి రైతు సంక్షోభానికి పరిష్కారం చూపినటువంటి పథకం ఏది? విచ్ స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ తెలంగాణ ఇన్ 2024 టు అడ్రస్ ది గ్రోయింగ్ ఫార్మర్ క్రైసిస్ అని చెప్పేసి అడిగారు. సో దాని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి సస్టైనబుల్ ఫార్మర్ డెవలప్మెంట్ అండి. అంటే సుస్థిర రైతు అభివృద్ధి అనేటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో 2024లో తెలంగాణలో పెరుగుతున్నటువంటి రైతు సంక్షోభానికి సంబంధించి పరిష్కారంగా మనకి ఇక్కడ సుస్థిర రైతు అభివృద్ధి సస్టైనబుల్ ఫార్మర్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక స్కీమ్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో గల జీవించే హక్కు ఈ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. Did we take the right to life, which is one of the fundamental rights in the Indian constitution, from the constitution of this country అని చెప్పేసి అడిగారు. సో మనం ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా ఎక్కువగా మనం తీసుకున్నది జపాన్ దేశం నుంచి. సో జపాన్ దేశం నుంచి మనం ఈ యొక్క ప్రాథమిక హక్కులు లేదా ఫండమెంటల్ రైట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో అందులో మనకి జీవించే హక్కు కూడా ఉంది కాబట్టి సో ఫండమెంటల్ రైట్స్ అనేవి మనం జపాన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 2024లో తెలంగాణలో ప్రారంభమైనటువంటి ప్రధాన రక్షణ ప్రాజెక్ట్ ఏది? విచ్ మేజర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ వాజ్ లాంచ్డ్ ఇన్ తెలంగాణ ఇన్ 2024? రైట్ ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ డిఫెన్స్ హబ్ అండి. సో హైదరాబాద్ డిఫెన్స్ హబ్లో మనకి ఇక్కడ ఒక ప్రధాన రక్షణ ప్రాజెక్ట్ కింద తెలంగాణలో 2024లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ 2024లో భారతదేశంలో మొదటి సాంకేతిక సమ్మేళనం ఏ నగరంలో నిర్వహించబడింది? వేర్ వాజ్ ది ఫస్ట్ టెక్నికల్ సమ్మిట్ హెల్డ్ ఇన్ ఇండియా 2024? సో మనకి భారతదేశంలో ఫస్ట్ టెక్నికల్ సమ్మిట్ 2024లో ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అంటే బెంగళూరులో జరిగిందండి. సో బెంగళూరులో జరిగినటువంటి ఒక టెక్నికల్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ టెక్నికల్ సమ్మిట్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ 2024లో భారతదేశంలో వాతావరణ మార్పు సంస్కరణకు కొత్త నిబంధన ఏది? వాట్ న్యూ రెగ్యులేషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇన్ 2024 ఫర్ క్లైమేట్ చేంజ్ రీఫార్మ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఆ యొక్క రీఫార్మ్ వచ్చేసి గ్రీన్ ఇండియా ప్రాజెక్ట్ అండి. సో గ్రీన్ ఇండియా ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. 2024లో భారతదేశంలో వాతావరణ మార్పుపై సంస్కరణల కోసం ఒక కొత్త నిబంధన అయితే తీసుకురావడం జరిగింది. సో ఆ క్లైమేట్ చేంజ్ రీఫార్మ్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రీన్ ఇండియా ప్రాజెక్ట్ అనేటువంటి రీఫార్మ్. నెక్స్ట్ క్వశ్చన్ 2024 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచినటువంటి క్రీడాకారుని పేరేమిటి? వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ప్లేయర్ హూ ఓన్ ది 2024 వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ టైటిల్? రైట్ ఆన్సర్ వచ్చేసి కార్లోస్ అల్కరాజ్ అండి. సో కార్లోస్ అల్కరాజ్
మనకి ఇక్కడ చూసుకుంటే 2024 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నటువంటి క్రీడాకారుడు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో హానికర రక్తహీనత ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? పెర్నీషియస్ ఎనీమియా ఇన్ ది హ్యూమన్ బాడీ ఈజ్ కాజ్డ్ బై ఏ డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్? రైట్ ఆన్సర్ వచ్చేసి విటమిన్ B12 అండి. సో విటమిన్ B12 లోపం వల్ల మానవుని శరీరంలో హానికర రక్తహీనత, దాన్ని ఇంగ్లీష్లో పెర్నీషియస్ ఎనీమియా అని చెప్పేసి పిలుస్తారు. ఈ యొక్క వ్యాధి కానీ లేదా లోపం కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి విటమిన్ B12 ఉన్నటువంటి ఫుడ్స్ మనం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో భారతదేశంలో 5G సేవలు ప్రారంభించినటువంటి సంస్థ ఏది? విచ్ కంపెనీ లాంచ్డ్ 5G సర్వీసెస్ ఇన్ ఇండియా? రైట్ ఆన్సర్ వచ్చేసి రిలయన్స్ జియో అండి. సో రిలయన్స్ జియో సంస్థ 2024లో భారతదేశంలో 5G సర్వీసెస్ని ప్రారంభించింది. సో ఆ తర్వాత భారతీ ఎయిర్టెల్ అనేటువంటి సంస్థ వారు కూడా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ 1885లో ఏర్పాటు చేసినటువంటి సమయంలో బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ పేరేమిటి? వాట్ వాజ్ ది నేమ్ ఆఫ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా వెన్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1885? సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఐఎన్సీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క వీడియో ఆల్రెడీ చేశానండి నేను. సో అందులో కూడా చెప్పాను నేను. సో 1885 సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు బ్రిటిష్ ఇండియాకి సంబంధించి గవర్నర్ జనరల్గా ఎవరున్నారని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ డఫరిన్ అనేటువంటి అతను ఈ యొక్క గవర్నర్ జనరల్గా ఉన్నాడనమాట. సో లార్డ్ డఫరిన్ 1983 నుంచి 86 వరకు పనిచేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్? సో మనకి ఐసీజే ఓకే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంది అంటే ది హేగ్ నెదర్లాండ్స్లో ఉందండి. నెదర్లాండ్స్లోని ది హేగ్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. సో ఇవి మనం చూడాల్సినటువంటి రిమైనింగ్ బిట్స్ అనమాట. సో నిన్న మనం చాలా క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసాము, 40 క్వశ్చన్స్ వరకు. ఇప్పుడు రిమైనింగ్ క్వశ్చన్స్ ఇప్పుడు చూడడం జరిగింది. సో వీడియో తక్కువ ఉందన్నమాట. సో ఎందుకంటే మనం నిన్న చాలా బిట్స్ అయితే కవర్ చేసాం, ఈరోజు తక్కువ బిట్సే ఉన్నాయి. ఇంకా నేను ఎక్కువ బిట్స్తో నేను మీకు చాలా వీడియోస్ అయితే చేస్తాను. అయితే మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 3 కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ 3 కోర్సెస్ ఆఫర్ మీకు ఈ 2 days మాత్రమే ఉంటుందండి. హోలీ సందర్భంగా ఈ 2 days మీకు ఆఫర్స్ అయితే ఇస్తున్నాము. 349 రూపీస్తో మెగా కోర్స్ కానీ, 99 రూపీస్తో PDF కోర్స్ కానీ, లేదా 149 రూపీస్తో మీరు మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి కోర్స్ కానీ తీసుకోండి. సో 2 days మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆఫర్ని గ్రాబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.